నాటి ఉద్యమానికి ఇప్పుడు ఫలితం రాబోతోంది. ప్రజలు రోజుల తరబడి చేసిన దీక్షలకు, రోడ్లపై చేపట్టిన ఆందోళనకు ప్రభుత్వం చెల్లించింది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు టీఆర్ఎస్ సర్కార్ కసరత్తు చేస్తోంది. మరి కొద్ది రోజుల్లో 32వ జిల్లాగా నారాయణపేట జిల్లాగా రూపుదాల్చనుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నారాయణపేట, మక్తల్, కొడంగల్ వెనుకబడిన ప్రాంతాలు ఈ 3 నియోజకవర్గాలను కలుపుకొని నారాయణపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని జిల్లాల పునర్విభజన సమయంలో ఉద్యమాలు జరిగాయి. కానీ ఆ సమయంలో కొన్ని కారణాల వల్ల ప్రజల ఆకాంక్ష నెరవేరలేదు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతమైన నారాయణపేటను జిల్లాగా చేస్తే ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని గ్రహించిన సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే నారాయణపేటను 32వ జిల్లాగా ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించారు. తానే స్వయంగా వచ్చి కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని హామీ ఇచ్చారు. నారాయణపేట ప్రజల మనసులో ఒక కోరిక ఉంది, బలమైన కోరిక ఉంది. మా నారాయణపేట కూడా జిల్లా కేంద్రం కావాలి. కావున మీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి మీ బిడ్డ కేసీఆర్ 31 జిల్లాలు చేసింది. 32 చేయడం పెద్ద కష్టం కాదు. నారాయణపేట గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2-3 నెలల్లోనే నారాయణపేట జిల్లా కేంద్రం అవుతుంది. నేనే వచ్చి మీ కలెక్టర్ కార్యాలయానికి, మీ ఎస్పీ కార్యాలయానికి నేనే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేస్తాను. ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచి అధికారంలోకి వచ్చింది. దీనికి తోడు నారాయణపేట, మక్తల్, కొడంగల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. ఇచ్చిన హామీని వదిలేయకుండా కొత్త జిల్లా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు సీఎస్ ఎస్కే జోషి, ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, పంచాయతీరాజ్ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ నారాయణపేట జిల్లా ఏర్పాటుపై సమీక్ష జరిపారు. నారాయణపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు కోరాయి. కర్ణాటక సరిహద్దులో ఉండటంతో పాటు పాత రెవెన్యూ డివిజన్ కావడం, మక్తల్, కొడంగల్, నారాయణపేటలను కలిపే భౌగోళిక అంశాలు జిల్లా ఏర్పాటుకు దోహదపడతాయని వివరించారు. దీంతో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నారాయణపేటను జిల్లాగా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక 12 మండలాలతో నారాయణపేట జిల్లా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న మక్తల్ నియోజకవర్గంలోని మక్తల్, ఊట్కూరు, మాగనూరు, నర్వా, కృష్ణా మండలాలు, నారాయణపేట నియోజకవర్గంలోని నారాయణపేట, మరికల్, దామరగిద్ద, ధన్వాడ మండలాలు, కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్, కోస్గి, మద్దూరు ఇలా 12 మండలాలు 261 గ్రామాలతో నారాయణపేట జిల్లాగా ఏర్పాటు కాబోతోంది. కర్ణాటక సరిహద్దులో ఉన్న నారాయణపేట జిల్లాగా మారితే ఈ ప్రాంతం అభివృద్ధి జరగడంతో పాటు పక్క రాష్ట్రంలో అన్ని రకాల సంబంధాలు మెరుగుపడతాయని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు ఇటీవల కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు దేవుడి పేరు లేదా ఆ ప్రాంతంలో పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తుల పేరు మీదుగా నామకరణం చేయడం జరిగింది. దీంతో నారాయణపేటకు సైతం చారిత్రక ప్రాచుర్యం కలిగిన లోకాయపల్లి లక్ష్మమ్మ పేరు పెట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.